పల్నాడు జిల్లా నర్సరావుపేటలో స్వర్గీయ కోడెల శివప్రసాదరావు 6వ వర్ధంతితో రావిపాడులో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహ ఆవిష్కరణలో దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ పాల్గొన్నారు. రావిపాడు రోడ్డు నుంచి కోడెల శివప్రసాదరావు విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. రావిపాడు గ్రామంలో కోడెల విగ్రహ ఆవిష్కరణ ఒక పండుగ వాతావరణం లాగా ఉందని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. కోడెల బ్రతికుంటే మంచి పదవిలో ఉండేవారని, కోడెల అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే కోడెల అని తెలిపారు. కొంతమంది దుర్మార్గుల కుట్రల వల్ల కోడెల తనకు తానే ఆత్మహత్య చేసుకున్నారని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. రావిపాడు గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున స్వర్గీయ కోడెల గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ ఒక పండుగ వాతావరణంలో చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున మరి హృదయపూర్వకంగా రావిపాడు గ్రామస్తులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈనాడు మరి బ్రతికుంటే మరలా క్యాబినెట్లోనూ లేదంటే మరొక్కసారి స్పీకర్ గాను మరి పనిచేసి ఉండేవాడు. ఎప్పటికీ కూడా కోడెల గారి యొక్క తెలుగుదేశం అంటే కోడెలంటే తెలుగుదేశంగా మరి ఉమ్మడి గుంటూరు జిల్లానే శాసించినటువంటి నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి నారా చంద్రబాబు నాయుడు గారు దాకా మరి ఆయన లేని ఉమ్మడి గుంటూరు జిల్లా లేదు అని చెప్పటంలో ఏ రకమైనటువంటి సందేహం లేదు. ఏదైనా కోడెలు ఉంటేనే చేయాలి, కోడెలు చెబితేనే చేయాలి. ఆయన ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ యొక్క నర్సరావుపేటే కాదు, ఈ గుంటూరు జిల్లాలో ఉమ్మడి ఆంధ్ర